హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బీరుబాయ్ హీరో. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న హీరో ఫ్రెండ్స్, ఇన్ని రోజులు నా డేట్స్ కాలేక వీడియో చేయలేకపోయాను. సారీ ఫ్రెండ్స్, నా గురించి నా ఫ్యాన్స్ వీడియోలు తీయాలని ధర్నాలు రాస్తారోకులు చేస్తున్నారు. నా గురించి కొంతమంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. నా ఫ్యాన్స్ అలాంటిది ఏం చేసుకోవద్దు. వీరుబాయికి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువనే ఉంది. నా గురించి నా వీడియోలు అస్సలేవని అమ్మాయిలు అన్నం తినకుండా మానేస్తున్నారట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లేడీ ఫ్యాన్స్ అలాంటి ఉద్దేశం పెట్టుకోకండి. నేను తీసేదే మీ గురించి వీడియోలు ఈ కంచెలు తీస్తాను. మీరు అలాంటి ఉద్దేశం పెట్టుకోవద్దు. బీరుబాయ్ ఈ కాంచెలి మీ గురించి మంచి సినిమాలు తీస్తా. చంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. డేట్స్ లేవు, ఏం లేవు ఫ్రెండ్స్. ఆల్రెడీ నాకు ఫైల్స్ అయినాయి. కూర్చోరాలే, నిల్చోరాలే, పండుకోరాలే. ఫైల్స్ అయినాయి. కూర్చోరాలే, నిల్చోరాలే, పండుకోరాలే. అవన్నీ కవర్ చేసేదానికి ఇవన్నీ చెప్తాడు. కర్మ పగవాడి కూడా రావద్దు బీరుబాయ్. కవర్ చేయరాదు, ఇజ్జపోతుందిరా. అరే బీరుబాయ్, ఎలక్షన్ పేజీలో వీడియో చేయలేరా? ఓకే ఫ్రెండ్స్, ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఎన్ని ఓట్లు వచ్చినాయి కూడా చెప్పమని ఒక్కసారి. ఒక్క ఓటుతోనే ఓడిపోయినా ఫ్రెండ్స్. ఒక్క ఓటుతో ఓడిపోడు కాదు ఫ్రెండ్స్, పడ్డదే ఒక్క ఓటు. అది అన్నది అన్ననే వేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళ భార్య కూడా ఆయన కోటేయాలి. కాదు ఫ్రెండ్స్, ఎలక్షన్లో నిలబడ్డాడు ఏం చేస్తాడు? పైసలు పంచుతాడు, లేకపోతే పంచడు. కానీ ఈయన ఏం చేసిండు అడుగులు ఫ్రెండ్స్. వేరే పార్టీ వాడు పంచే పైసల కోసం నైట్ అంతా మేల్కొని గల్మకాడు ఉండి మీ ఇంటికి ఎంత ఇచ్చిల్లరా, మా ఇంటికి ఎంత ఇచ్చిల్లరా అని చెప్పి నైట్ అంతా నిద్రపోనియకుండా ఒకటే ఫోన్లు కొట్టి మీకెంత వచ్చినాయిరా, మాకెంత వచ్చినాయిరా, నాకు పైసలు పంచలే కాదురా, నీకు పైసలు పంచలేరా, ఒక్కటే ఫోన్లు నైట్ అంతా. కాదన్న, ఎక్కడన్నా ఎలక్షన్లో పోటీ చేసేటోడు వేరే పార్టీ వాడు ఓటు పైసలు ఇచ్చేదానికి ఎవడన్నా ఎదురుతాడన్న? సరే ఇదంతా పక్కకు పెట్టు, నీకు ఎంత ముట్టినా. ఉమ్మరా నాకైతే 4,000 వచ్చినాయి, మా భార్యకు 4,000 వచ్చినాయి. కానీ ఎవడైతే మందు బాటిల్ ఇయ్యలేరా వాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కొంచెమైనా సిగ్గుండాలన్న. ఓటు పైసలు తీసుకోవడం ఎక్కువ అంటే నువ్వు ఇంకా మందు బాటల గురించి ఎదురు చూస్తావా? అరే నువ్వేమన్నా తక్కువనారా? నువ్వేమన్నా తీసుకోలేరా పైసలు? మీ గల్లీలో 100 ఓట్లున్నాయని 10 మంది మంచి 9,000 మూసిన ఫ్రెండ్స్. సరిపోయారు ఇద్దరు. అరే నువ్వేమన్నా తక్కువనారా? ఇంగ్లీష్ నవ్వుతాను ఫ్రెండ్స్. వీడు పొద్దున ఓటేస్తాను పోయి అలా కూకొని సాయంత్రం వరకు ఎవడు పైసలు లేకపోతే ఓటు వేయకుండా వచ్చినోడు వీడు ఫ్రెండ్స్. వీడని తక్కువనా? అన్ని పార్టీల దగ్గర నైట్ ఓట్ల పైసలు తీసుకునే ఉన్నాడు వీడు. అరే ఉత్తగా ఎందుకుంటావురా, ఓటు నాకనే వేయరా అంటే వీడు 90 తాగిస్తా అంటే ఓటు చేస్తా అన్నాడు ఫ్రెండ్స్. వీనికి ఏం చెప్పాలి? ఏ రేషు, నీకెంత ఇచ్చిలే పార్టీ వాళ్ళు? నాకే ఇచ్చిల్లన్నా, నీతో ఒకటి నాకు. అన్ని పార్టీల దగ్గర పైసలు ఇప్పిస్తాను, తిప్పించి నా ముందు రోజు నా దగ్గరనే కోటర్ పట్టించింది ఫ్రెండ్స్. నాకే కోటర్ పైసలు బొక్క. ఏమున్నా బీరుబాయ్, నీతో గంతగానం తిరిగిండు, మాత్రం కూడా ఇప్పావా? అరే నేను ఇప్పిస్తా అని చెప్పిండ్రా. ఉండు అంటే రాత్రి పోయి ఇంట్లో పన్నోనికి తారా ఎవడన్నా. నీకు ఒక ముచ్చటలే, నాకు చూస్తా పైసలు అన్నారు. నేను తెలుగుతోనే ఏం చేసినా పోలీసులకు ఫోన్ చేస్తా అంటే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చి నాకు పైసలు. ఇప్పుడు అది కాదురా, నువ్వు ఇంత బిల్లు ఇప్పిస్తాను. అసలు నువ్వు ఎవరు కోటేసినవురా? అన్ని పార్టీల వాళ్ళు తాగిపిచ్చిలన్నా. తాగి డిచ్ అయిపో తెల్లారి లేచి చూసే వరకు ఎలక్షన్లు అయిపోయినాయి. అయితేమే కానీ అందరు తాగిపిచ్చిలుగా నువ్వు తాగిపోయలేగా అన్న. ఒక ఫుల్ బాటిల్ తీసుకోరా అన్న, 6 తాగుతాం. ఇంత చెప్పినాగా అన్న 8,000 వచ్చినాయి అని చెప్పేసి పోయి తీసుకురా పోరాదు. 8,000 మొత్తం వదిలే కొంచుకున్నది. ఒక నైట్ తాగుతాం అన్న చూస్తే నాకు ఇయ్యలే.
ఎలక్షన్లా నీ కోసం కష్టపడ్డామని చెప్పేసి నీ బ్యాచ్కి పార్టీ ఇస్తా అని చెప్పి అడుకుని రాపోవాలి నేను పోయి. అరే నువ్వు మందు తెప్పిరా. నా దగ్గర ఎక్కడ ఉన్నాయా పైసలు? అరే ఇప్పుడు నువ్వు పైసలు లేవంటాను గిరిగిరి ఇప్పియాలా నీకు అరే తీసుకోరా, రోజు ఇంత కట్టుకుంటే అయిపోతాయి రా. ఏం కాదు, గిరిగిరి ఈజీ కట్టుకోవచ్చు. తీసుకోరాదు ఇక, రోజు వస్తాడు, రోజు ఇచ్చేయాలి అంతే. టంగాని పెళ్ళి కొడతాడు ఇంటి ముందు. ఇంటికి రాగా ఇట్లా కట్టాలి అంతే. నా నేదా అన్న మీరే తీసుకురారా అన్న? అరే మీ ఎందుకు స్టప్ తెప్పిస్తుంది. వాడు పిక్చర్ కాకపోతే స్టప్కి ఎంత అయిందిరా? మన బోల్తల పడ్డా 10 రూపాయలు ఫోన్ చేస్తే స్టప్ అవునా అన్న, అయితే కానీ గిరిగిరి మనకి ఎవరి దగ్గర ఇప్పిస్తాం. ఇంకేమన్నా బిర్యానీ దగ్గర ఇప్పిరా. తీసుకుంటాడు మరి 2 రూపాయల మిత్తి తీసుకుంటాడు. 2 రూపాయల మితి అన్న, 2 రూపాయల మితికి ఇస్తే మనకేం వస్తుంది అన్న? 10 రూపాయల మితి తీసుకోమని మిగతా 8 మనం ముద్దాం, 2 వాణి కట్టిద్దాం, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం అంతే. ఫోన్ కొట్టగానే ఇస్తాడు బిర్యానీ. కొట్టు బిర్యానీ ఇస్తాడు మన బిర్యానీ అయ్యాడా? రాయేష్ అన్న ఫోన్ చేసి మాట్లాడిండు. అసలు ఫస్ట్ అయితే లేవన్నాడు, ఇంకోటి అయితే ఎవరికి ఇవ్వకపోవు. అన్న చెప్పిండు కాబట్టి నీకు పైసలు ఓకే అన్నాడు. పోయి తీసుకొని తమ్ముడు మీరు ఇద్దరు పోయి తీసుకురా పోలి మందు. సరే అన్న. కచ్చలు దొరుకుతుంది బకర కావాలి. కాదన్న, ఈ బకరగాలంతా నీ ఎంబడి తిరుగుతారేనా నాకు అర్థం కాదు. మనకు రోజు కూడా చూస్తే మన పండుగ అన్నట్టే. పండుగ రోజు పండుగ రోజు పండుగ. ఎంజాయ్ చేయొచ్చు. లేడీస్ ఫ్యాన్స్ మీరు బాధపడకండి. ఈ కాంచెల్లి నా వీడియోలు కంటిన్యూగానే వస్తూనే ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గంట కొట్టండి. నువ్వెందుకంటే గంట కొట్టు అన్నా? ఎవరు కొట్టానా? ఎవరికి కొట్టు కాదు, గంట కొట్టానా అని మరి? నువ్వే అంటే 2 గంటలు కొడతారా? నువ్వేమన్నావు? లైక్ షేర్ నేను షేర్ గంట కొట్టు. అందుకనే మూసుకున్నాడు ఆయన. చెప్పు మళ్ళీ చెప్పు. అయిపోయింది వీళ్ళు గంట కొట్టుకోమాను గంతే. ప్లీజ్ లైక్, నువ్వు గంట కొడతా అని చెప్పు గంతే. అను స్టార్ట్ అన్న. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. గంట కొడితే నోటిఫికేషన్ లైన్గా దిగుతూనే ఉంటాయి మా వీడియోస్ అన్ని.